ఈ ఒక్క సామెత గుర్తు చేసుకోండి, విడిపోదాం అనేవాళ్ళు. నాకు మన హైదరాబాద్లో ఒక న్యాయవాది అయిన స్త్రీ చెప్పింది, అయ్యా ఎక్కడైనా ప్రతి ప్రసంగంలో ఈ విడాకులను ప్రస్తావించండి అంటే నేనన్నా ఏమమ్మా పెళ్లి గురించి మాట్లాడాలి కానీ ఈ విడాకులు గోలవిటన్నాను. ఏదైనా శుభం కదా మాట్లాడాల్సింది. లేదండి దండం పెట్టి కోరుతున్నా, మీరైతే అది ఇది కాస్త జోడించి చెబుతారు, దేవుడు మహిమ మాత్రమే చెప్పరు, మనిషి గురించి చెబుతారండి, అందుకని అడుగుతున్నాను. ఒక్క హైదరాబాదులో నేను పనిచేసే కోర్టులో రోజుకి 50 కేసులు వస్తున్నాయండి. నన్ను ఏం చేయమంటారు? రోజుకి 50 అండి. ఒక్క న్యాయస్థానానికి వస్తున్నవి రోజుకి 50 అమ్మ. ఇంక ఈ లెక్కన ఎన్ని ఉంటాయి దేశం అంతా? అసలు ఎవరన్నా కలిసి ఉంటున్నారా? ఒకవేళ భౌతికంగా కలిసి ఉన్నా మనస్సులు కలిసి ఉన్నాయా? ఇది రావాలంటే అమ్మవారి చరిత్ర నిజస్వరూపం తెలుసుకోవాలి. మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా ఆ దేవతా చరిత్ర విన్నప్పుడు మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఊరికి ఆరాధిస్తే మనకేదో వస్తుంది కాదండి. ఆరాధన ముఖ్యం కాదమ్మా, ఆచరణ ముఖ్యం.